మీ పెట్టి మీకే ఉందన్న. ఎనిమిది వచ్చింది. వాడే నాన్న అమ్మా లంచా కొడుకు వీడు హ్యాకర్. హ్యాకర్ పెట్టవాడు దాచుకొని వస్తున్నాడు. నా బాక్స్ దగ్గరికి వచ్చింది సాలేగాడు. షార్ట్ గన్ మళ్ళీ పోయినా రికాల్ కూడా అయిపోయింది. అన్న ఉన్నానన్నా బిటా చాలా స్టిక్కి అవుతుంది వారియర్ గేమ్ అంతా. పాప ఏం కదా దిగుదామా అన్న వెనక్కి వెళ్ళారు. పేలూరు మీ పిల్లల పుక్కలమాట పేలూరు లంచాల కంటైనర్స్ ఉన్నాయండి. ఈ లోపల ఉన్నాడన్న వేరే రోజులో. లేదు ఒకటి ఇన్నే ఉంటాడు కంటైనర్స్ దగ్గర. కంటైనర్స్ లో అన్న కొట్టేశారన్న. నాకు ఇల్లు రాలేదు కొట్టేస్తాయి డౌన్ చేసిన. ఇప్పుడు వచ్చింది నాకు ఇలా అది ఏంది బేట ఇంతసేపు చేస్తారు అని చెక్కుదాం పదా. ఉన్నాడు వేరే ఇటు సైడ్ ఉన్నాడు. లంచోడు అమ్మాయి లంచాడుగా ఏరా బట్ లంచా కొడుక ఏరా పుంజి వస్తే ఇలా లంచోడుక పేకడం వస్తాడని బట్ లంచా కొడుక తీసుకుంటారా చాలా కాయిన్స్ దగ్గర. అరే లంచా కొడక నువ్వు ఎట్లా దిగుతావురా ఏ ధైర్యంతో దిగుతావురా లంచా కొడక ఏ ధైర్యంతో దిగుతారా ఏ ధైర్యంతో దిగుతావు చెప్పు. నీ నా ఫుల్ టైం జాబ్ మనీ నా ఫుల్ టైం జాబ్ ఆంటీల బిజినెస్. ఇప్పుడు నైట్ డ్యూటీ ఎక్కుతా ఆంటీలు ఫోన్ చేస్తారు. ఇప్పుడు నైట్ షిఫ్ట్ ఉంటాయి మన లైన్ ఆల్రెడీ లైన్ ఊరికి పోయేటప్పుడు 5 మెంబర్స్ నీ లైన్లో పెట్టేసిపోయాను. టైం సరిపోదు మనీ అసలు రాత్రి నుంచి పొద్దున్న వరకు అసలు టైం సరిపోదు. మళ్ళీ ఆ షిఫ్ట్ అయిపోయాక మళ్ళీ లెటరీన్లో షిఫ్ట్ ఉంటుంది. అన్నీ థియేటర్లు మన షాపింగ్ మాల్ ఉంటాయి కదా నైట్ టైం అన్నవే అనుకుంటాం. ఇక ఆంటీలను తోలుకొని అన్నే అనుకుంటాం. అని అయిపోయాక అందులోనే బాత్రూమ్లో కూర్చొని సాఫ్ చేసి వస్తాం. నైట్ షిఫ్ట్ ఉంటుంది పర్లేదు. ఇక కొంచెం కష్టం ఉంటుంది జాబ్ కానీ ఇక తప్పదు మరి ఏం చేస్తాం మరి కష్టపడాలి. కష్టపడకపోతే ఎట్లా లేకపోతే నాక్స్ లెక్క అవుతావు కష్టపడకపోతే. నాక్స్ చూసినా ఎట్లా ఉన్నాడు ఎన్ఎక్స్ గేమర్ ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి చెక్అవుట్ ఎన్ఎక్స్ అటు ఇటు చూస్తుంటే ఎన్ఎక్స్ ఏమనుకుంటా ఏందా అని అట్లా చూసాం ఒకసారి ఎన్ఎక్స్ గేమర్ ఛానల్ది ఒకసారి ఓపెన్ చేసి చూసాబా. ఎన్ఎక్స్ గేమర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో అన్నీ చెప్తాడు టిప్స్. విగ్గాన్ ఛానల్కి అస్సలు సబ్స్క్రైబ్ కొట్టకు వాడు దొంగ వాడు కన్ను చూడు ఒకసారి వాడు దొంగలకే చూస్తున్నాడు. చాలా డేంజర్ వాడు. ఆడు ఎనిమిది కనబడక ముందు ఆడ చెట్టంకెళ్ళి ఎనిమిది అని చెప్తున్నాడు. జాగ్రత్త చూసుకో మళ్ళీ జాగ్రత్త. అందుకనే వారియర్ బెగ్గాను వదిలేసి ఆడతాడు సైలెంట్గా. అమ్మ ఇంత ఆడితే గెలుచున్నామని. చూడండి అన్న వీడు ఒక్కడే అనుకుంటున్నా. లంచా కొడక బట్ లంచా కొడక ఏ కుక్క వీడియో వాడు సోలో దొరికిపోయినాడు. డైరెక్ట్ కిల్ అయిపోయాడు. డైరెక్ట్ కిల్ అయిపోయింది బేట. అన్న 20 lakhs ఉన్నాయన్న ఒక మంచి బిజినెస్. అరే బ్రో మనోళ్ళు ఎన్ఎక్స్ ఉన్నాడు చూడు బ్రో. ఎన్ఎక్స్ మంచి బిజినెస్ ఇస్తాడు. మొత్తం ఆంటీల బిజినెస్ డబుల్ ప్రాఫిట్స్ వస్తాయి బ్రో. 20 పెడితే పొద్దున వరకు 40 అవుతాయి. మొత్తం ఫుల్ ప్రాఫిటబుల్ బిజినెస్ అది ఆంటీల బిజినెస్. సీక్రెట్ బిజినెస్ ఎవరు చెప్పదు బ్రో ఓకేనా. అట్లా అందరికి చెప్తే మళ్ళీ మన బిజినెస్ దెబ్బతింటుంది. ఎన్ఎక్స్ కాంటాక్ట్ కా బ్రో చెప్తాడు. అసలు ఎన్ఎక్స్ గేమర్ చాట్ ఎన్ఎక్స్ గేమర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని టిప్స్ చెప్పేస్తాడు.
ఎవరికి చెప్పకండి బ్రో అట్లా బిజినెస్. మన చైతన్య కన్నా కూడా ఉన్నాడు అట్లా ఆంటీల బిజినెస్ జాగ్రత్త. మళ్ళీ అందరికి చెప్పకండి బ్రో, అందరికి షేర్ అయిపోతుంది అది బిజినెస్. మనకు వాల్యూ తక్కువ అయిపోతుంది అట్లా చెప్పొద్దు అట్లా అందరికి. మన మార్కెట్ వాల్యూ తగ్గిపోతుంది అట్లా చెప్పొద్దు. డిమాండ్ తగ్గిపోతుంది తెలిసిపోతాయి. చైతన్య వచ్చింది చూడు చాట్లకి మనోడే. మన దగ్గర కూడా ఉన్నారు మస్తు మంది, 30 మంది ఉంటారు ఎప్పటికీ. నెక్స్ట్ ఏడా ఇక్కడనే ఉన్నాను దాని దూరం నుండి కొట్టిండు. కనిపిస్తే అంతే. నెక్స్ట్ ఆగబెట్ట బ్రేక్ తీసుకో ఇటు పక్క రాకుండా తీసుకో. అబ్బే ఓ నువ్వు తీరావురా లవడాలోది నాకు. వారియర్ ఆగబెట్ట మెల్లగా. వచ్చిందన్న రెడ్ ఏడ వెళ్ళిపోవడానికి ఎవడన్నా కొడతాడు. ఆ హెల్త్ చూడు ఒకసారి. ఎంత రెడ్ అయ్యేటప్పుడు నీ అమ్మ ఎందుకు తీసుకున్నారా మరి అలాంటప్పుడు అలాగే దిగకని చెప్తాను అందుకని. అందరికి వచ్చినాను. అరే 1 HP వీడు కొట్రా. వెరీ గుడ్ కొట్టు. నైస్. నైస్. అరే వీళ్ళందరికీ కొడు. ఏం ఫైట్ బేటా, అసలు డెడ్లీ ఫైట్ బేటా. నేను జోన్కు పడ్డా బ్రో అన్న స్టార్టింగ్ ప్రైస్ ఎంత అంటే, అరే బ్రో నువ్వు అట్లా చాట్లు అడగా బ్రో, అందరికి బిజినెస్ దెబ్బతింటది. పర్సనల్గా డిఎం చేయాలి బ్రో. అట్లాంటి క్వశ్చన్స్ నువ్వు చాట్లు అడిగితే ఎట్లా? ఆంటీ ఎంత ఏడు ఉంటుందా ఆంటీకి ఇవన్నీ అట్లా అట్లా అడగొద్దు. మార్కెట్ వాల్యూ తగ్గిపోతుంది, మన బిజినెస్ దెబ్బతింటుందా? అందరికి లీక్ చేస్తావు బ్రో మన బిజినెస్. పొట్ట మీద కొడతారన్న లీక్ అయింది. అదే మనకు ముందే మార్కెట్ వాల్యూ ఎక్కువ కూడా మొట్ట ఊడిపోయానికి వస్తున్నావు బ్రో నువ్వు. అయిపోయింది మనం మొట్ట ఊడిపోయాం. అయిపోయింది. అయ్యా ఈ లంజడు మేము గుద్దా వాడకూడదు. ఏం కదా వాడేం బీగలేడు వీళ్ళ బేట. వన్ హెచ్పి వెరీ గుడ్. వద్దు అని వద్దురా పోతే వాడాలిగా. ఇక నాకు ఒక్క కిల్ కూడా రాలేదు బ్రో, అన్ని బుల్లెట్లు కొట్టినా బేటా. 2-3 మ్యాగజైన్లు కొట్టినా బేటా. ఆ లంజోడికి అటు వస్తుండు ఇటు వస్తున్నాడు, అటు వస్తుండు ఇటు లంజోడగలు దొంగ లంజోడగలు. లైఫ్లో ఇజ్జత్ మొత్తం అయింది ఇప్పుడు. అన్ని బుల్లెట్లు కొట్టినా బ్రో, ఒక్క బుల్లెట్ కలగా బ్రో. ఎందుకు బ్రో మీరు, నేను అందుకనే బ్రో దాచుకొని ఆడతాను. మీరు అంతా ఇజ్జత్ మొత్తం తీసి పడతాను ఇట్లా ఇలా. ఛే అమ్మ ముఖం చూపించలేకపోతున్నా చాట్ల. ఇన్ని బుల్లెట్లు కొట్టినా ఒక్క బుల్లెట్ కలగలేకపోయాను.